లైఫ్‌లో క్రాస్ రోడ్స్ వచ్చినప్పుడు మనం తీసుకునే డెసిషన్స్ మన ఫేట్‌ని ఎప్పటికీ మార్చుకోలేని విధంగా మారుస్తాయి. ఇండివిడ్యువల్స్ క్రాస్ రోడ్స్ దగ్గర ఉంటే వాళ్ళ లైఫ్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. అదే దేశాలు క్రాస్ రోడ్స్ దగ్గర ఉంటే ప్రపంచ చరిత్రే మారిపోతుంది. అమెరికా చేసిన మ్యాన్‌హాటన్ ప్రాజెక్ట్ కూడా అలాంటిదే. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి అమెరికా చేతికి యాటమ్ బాంబ్ వచ్చింది కాబట్టి ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్‌లో ఉన్న ప్రపంచం ఇలా ఉంది. అదే ఒకవేళ యాటమ్ బాంబ్‌ని జర్మనీ కనిపెట్టి ఆ బాంబ్ హిట్లర్ చేతికి వెళ్తే ఎలా ఉంటుంది? ఏమో అన్‌ఇమాజినబుల్. కానీ ప్రపంచం ఖచ్చితంగా ఇలా అయితే ఉండేది కాదేమో. The atomic bomb. The race between Heisenberg and Oppenheimer will take war to a new frontier. వరల్డ్ వార్ 1లో ఓడిపోయిన జర్మనీ చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. వరల్డ్ వార్ 1లో గెలిచిన దేశాలు జర్మనీతో ట్రీటీ ఆఫ్ వెర్సైలిస్ అనే ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం వార్ని స్టార్ట్ చేసింది జర్మనీ కాబట్టి యుద్ధంలో నష్టపోయిన దేశాలకు పెద్ద మొత్తంలో నష్టపరిహారాలు జర్మనీ చెల్లించాలి. దానికి తోడు జర్మనీ ఆర్మ్స్ని వదిలేసి డీమిలిటరైజ్ చేయాలి, అంటే వెపన్స్ని వదిలేసి మిలిటరీని తగ్గించాలి. చేసేదేం లేక జర్మనీ దీనికి ఒప్పుకుంది. ఈ వెర్సైలిస్ అగ్రిమెంట్ జర్మనీకి అవమానంగా మారింది. జర్మనీ ప్రజలకు ఈ వెర్సైలిస్ ట్రీటీ నచ్చలేదు. వాళ్ళలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. దానికి తోడు యుద్ధంలో రీసోర్సెస్ కోసం జర్మనీ ఎక్కువ మనీని ప్రింట్ చేసింది. కానీ వార్లో ఓడిపోవడంతో ఎకనామిక్ క్రైసిస్లో పడిపోయింది. ఈ రెండు కారణాలు జర్మనీ ప్రజల్లో అల్ట్రా నేషనలిస్ట్ సెంటిమెంట్ని రగిల్చాయి. జర్మనీ అనుభవిస్తున్న హ్యూమిలియేషన్ని చూసి వెర్నర్ హైసెన్బర్గ్ అనే కుర్రాడు తట్టుకోలేకపోయాడు. నా దేశం మళ్ళీ తలెత్తుకోవాలని, నా వంతు సహాయం జర్మనీకి అందించాలని అనుకున్నాడు. క్వాంటమ్ ఫిజిక్స్ని చదవడం స్టార్ట్ చేశాడు. క్వాంటమ్ ఫిజిక్స్లో ఒక ల్యాండ్మార్క్ డిస్కవరీ చేశాడు. అదే హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. 1933లో వెర్నర్ హైసెన్బర్గ్ నోబెల్ ప్రైజ్ తీసుకున్నాడు. 22 ఏళ్లకే నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న అతి చిన్న వయస్కుడిగా హైసెన్బర్గ్ చరిత్రకెక్కాడు. 1939లో వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయిన తర్వాత హైసెన్బర్గ్కి ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే ఒక యాటమ్ని స్ప్లిట్ చేసినప్పుడు చిన్ని అమౌంట్లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అదే కొన్ని వేల యాటమ్స్ని ఒకేసారి స్ప్లిట్ చేస్తే ఊహకు కూడా అందనంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దీన్నే యాటమ్ బాంబ్ అని పిలుస్తారు. హైసెన్బర్గ్కి ఈ ఐడియా వచ్చింది. కానీ ఈ ఐడియాని రియాలిటీలోకి తీసుకురావాలంటే చాలా మనీ అండ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ కావాలి. దానికి తోడు వరల్డ్ క్లాస్ హ్యూమన్ బ్రెయిన్స్ కూడా కావాలి. 1939లో జర్మనీ నాజీ పార్టీ అంటే హిట్లర్ కంట్రోల్లో ఉండేది. హైసెన్బర్గ్కి నాజీ పార్టీ హిట్లర్ అన్న, నాజీ ఐడియాలజీ అన్న ఇష్టం లేదు. కానీ జర్మనీ గెలవాలి అనే ఉద్దేశంతో తన ఐడియాని నాజీ పార్టీ మెంబర్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు. 1939లో హైసెన్బర్గ్కి లీప్జిగ్ అనే ప్లేస్లో కావాల్సిన ఎక్విప్మెంట్తో ఒక ల్యాబ్ని నాజీ పార్టీ అరేంజ్ చేసి ఇచ్చింది. దాంతో యాటమ్ బాంబ్ వర్క్ని స్టార్ట్ చేసిన హైసెన్బర్గ్ వరల్డ్లోనే డేంజరస్ మ్యాన్గా మారిపోయాడు. 5,000 మైళ్ళ దూరంలో ఉన్న అమెరికాలో హైసెన్బర్గ్ చెప్పిన అన్సర్టనిటీ ప్రిన్సిపల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని థియరిటికల్ ఫిజిసిస్ట్గా రాబర్ట్ ఓపెన్హైమర్ అనే వ్యక్తి మారాడు. ఓపెన్హైమర్ ఛాన్స్ వచ్చినప్పుడు తన ముద్రని ప్రపంచం మీద వేయాలనుకున్నాడు. ఇది ఇలా ఉండగా జర్మనీ సీక్రెట్గా ఒక బాంబ్ని తయారు చేస్తుందని, ఒకవేళ జర్మనీ అందులో సక్సెస్ అయితే హిట్లర్ మాస్ డిస్ట్రక్షన్ చేయగలడని, ఆ పవర్ఫుల్ బాంబ్ని సిటీ పోర్ట్లో డ్రాప్ చేస్తే పోర్ట్ మొత్తం నాశనం అయిపోతుందని, కాబట్టి వీలైనంత త్వరగా జర్మనీ కంటే ముందే మీరే ఆ బాంబ్ని తయారు చేయాలని ఒక వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ యుఎస్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్కి ఒక లెటర్ రాశాడు. కౌంట్ డౌన్ ఎండ్ అయ్యేలోపు ఆ సైంటిస్ట్ ఎవరో గెస్ చేయండి. ఆల్బర్ట్ ఐన్స్టైన్. యుఎస్ ప్రెసిడెంట్కి కాషనరీ లెటర్ రాయడం ద్వారా ఐన్స్టైన్ మొత్తం కోర్స్ ఆఫ్ హిస్టరీని చేంజ్ చేసేసాడు. ఒక ప్లేస్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయగలిగేంత పవర్ఫుల్ బాంబ్ కోసం అమెరికా ఎప్పుడూ వినలేదు. ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాజెక్ట్ని లీడ్ చేసే సైంటిస్ట్ కోసం వెతికే పని ఆర్మీ కొలోనల్ లెస్లీ గ్రూవ్కి అమెరికా అప్పగించింది. ఓపెన్హైమర్ లెక్చర్ ఇస్తుండగా కొలోనల్ లెస్లీ గ్రూవ్ చూస్తాడు. ఆ లెక్చర్లో ఓపెన్హైమర్ ఇంటెన్సిటీని, ప్యాషన్ని చూసి అమెరికా చేయబోయే ప్రాజెక్ట్కి ఓపెన్హైమర్ని డైరెక్టర్గా అసైన్ చేస్తారు. 1941లో మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ అనే పేరుతో యాటమ్ బాంబ్ వర్క్ని ఎవరూ రాని న్యూ మెక్సికో డెజర్ట్ లాస్ ఆలమాస్లో అమెరికా స్టార్ట్ చేస్తుంది. ప్రపంచంలో లేని ఒక కొత్త వస్తువుని కనిపెట్టడానికి ఉండే కష్టాలు ఈ రెండు దేశాలకి వచ్చాయి. ఒకవైపు జర్మనీలో హైసెన్బర్గ్ 1939లోనే వర్క్ స్టార్ట్ చేసిన తనకు మిగిలిన చిన్న సైంటిస్టుల నుండి కావాల్సినంత సపోర్ట్ రాలేదు. కానీ యాటమ్ బాంబ్ని తయారు చేయడానికి కావాల్సినంత యురేనియం జర్మనీ దగ్గర ఉంది. ఎందుకంటే యురేనియం ఎక్కువగా ఉండే బెల్జియం దేశాన్ని జర్మనీ యుద్ధంలో ఆక్యుపై చేసుకుంది. సపోర్ట్ లేకపోయినా బాంబ్ని తయారు చేయడానికి
హైసెన్బర్గ్ ఒక్కడే మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి పనిచేస్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగి ల్యాబ్ మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. ఆ తర్వాత నుండి నాజీ పార్టీ హైసెన్బర్గ్ మీద నమ్మకం కోల్పోతుంది, ప్రాజెక్ట్ రీసోర్సెస్ని తగ్గించేస్తుంది. మరోవైపు అమెరికాలోని ఓపెన్హైమర్ ఆ కాలంలో ఉన్న టాప్ సైంటిస్టులతో కలిసి 30 ల్యాబొరేటరీస్తో 130,000 మంది సైంటిఫిక్ కమ్యూనిటీతో బాంబ్ వర్క్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తూ ప్రాజెక్ట్కి కోఆర్డినేటివ్ ఎఫర్ట్ ఇస్తారు. కానీ అమెరికా దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే యాటమ్ బాంబ్కి కావాల్సిన ముఖ్యమైన మెటీరియల్ యురేనియం చాలా తక్కువ క్వాంటిటీలో ఉంది. అమెరికా దగ్గర ఉన్న యురేనియంతో కేవలం ఒక్క యాటమ్ బాంబ్ని తయారు చేయడానికి మాత్రమే పనికొస్తుంది. అప్పట్లో ఇంటర్నెట్ కమ్యూనికేషన్ ఇప్పుడున్నంత లేదు కాబట్టి ఎవరు ఏం చేస్తున్నారో, జర్మనీ యుఎస్ఏ ప్రాజెక్ట్స్ ఏ స్టేజ్లో ఉన్నాయో ఎవరికి తెలిసేది కాదు. కానీ అమెరికా ఏం నమ్మిందంటే హైసెన్బర్గ్ ఖచ్చితంగా అమెరికా కంటే ముందే బాంబ్ని తయారు చేసి జర్మనీకి ఇస్తాడని. ఒకానొక టైంలో జర్మనీకి బాంబు దక్కకూడదని హైసెన్బర్గ్ని చంపాలని అమెరికా ప్లాన్ చేసి ఒక స్పైని పంపుతుంది. హైసెన్బర్గ్ని చంపడానికి వెళ్ళిన స్పై ఏం తెలుసుకుంటాడంటే హైసెన్బర్గ్ బాంబ్ని తయారు చేయడానికి ఇంకా చాలా టైం పడుతుందని. దాంతో హైసెన్బర్గ్ని చంపకుండా వదిలేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న అమెరికా రేస్లోనే ఉంది అని అర్థం చేసుకుని ప్రాజెక్ట్ మీద సీరియస్గా వర్క్ చేస్తుంది. యురేనియం లేకపోవడంతో ఓపెన్హైమర్ ప్లూటోనియంని యూజ్ చేసి ఇంప్లోషన్ అనే టెక్నిక్తో బాంబ్ని తయారు చేస్తాడు. 1945 జూలై 16న లాస్ ఆలమాస్ డిజర్ట్లో ఆ బాంబ్ని టెస్ట్ చేస్తారు. ఓపెన్హైమర్ గెలిచాడు. హిట్లర్ చేతికి ఎట్టి పరిస్థితుల్లో యాటమ్ బాంబ్ వెళ్ళకూడదు అని పనిచేసిన అమెరికా గెలిచింది. సొంత సైంటిస్టులను నమ్మని జర్మనీ బాంబ్ని తయారు చేయలేకపోయింది. హైసెన్బర్గ్ దీన్ని నమ్మలేదు, అమెరికా అబద్ధం చెప్తుంది అనుకున్నాడు. కానీ అప్పటికే జర్మనీ వీక్ అయి ఉండడంతో జర్మనీపై ప్రయోగించాల్సిన యాటమ్ బాంబ్ని అమెరికా జపాన్ పైన ప్రయోగించింది. ఓపెన్హైమర్ యాటమ్ బాంబ్ని తయారు చేసిన తర్వాత చాలా సంతోషించాడు, హిట్లర్ నుండి ప్రపంచాన్ని అమెరికాని కాపాడినందుకు. కానీ యాటమ్ బాంబ్ జపాన్లో క్రియేట్ చేసిన బాధను చూసి పశ్చాత్తాపడ్డాడు. యాటమ్ బాంబ్ ఐడియాతో వచ్చిన వెర్నర్ హైసెన్బర్గ్ పీస్ఫుల్ సైన్స్కి ఇంటర్నేషనల్ ఫిగర్గా మారితే ఓపెన్హైమర్ ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్గా మారి ప్రపంచంలో పీస్ని కోరుకునే వాళ్ళందరికీ విలన్గా మారాడు. అమెరికా యాటమ్ బాంబ్ని తయారు చేసిన తర్వాత ప్రపంచంలో న్యూక్లియర్ రేస్ పుట్టింది. వరల్డ్లో ఉండే టాప్ కంట్రీస్ న్యూక్లియర్ బాంబ్స్ లేకపోతే మన ఎగ్జిస్టెన్స్కే ప్రమాదం అని భావించాయి. రష్యా కూడా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడంతో యుఎస్ రష్యాల మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. ఈ రెండు దేశాలు డైరెక్ట్గా వార్లో పార్టిసిపేట్ చేయకుండా వీక్ అండ్ అన్స్టేబుల్ కంట్రీస్లో ఉండే గవర్నమెంట్స్కి రెబల్స్కి సపోర్ట్ చేస్తూ ఆ దేశాలను నాశనం చేశాయి. లిబియా, సిరియా, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు ఈ కోల్డ్ వార్ వల్ల నష్టపోయిన దేశాలే. ఇంతకు ముందు చెప్పినట్టు అమెరికా అన్స్టేబుల్ కంట్రీస్లో రీసోర్సెస్ కోసం వాటిని ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేసింది. న్యూక్లియర్ క్యాపబిలిటీస్ ఉన్న అమెరికాతో ఆ దేశాలు ఎప్పటికీ గెలవలేవు కాబట్టి ఓడిపోయాయి. అన్నింటికంటే ముఖ్యమైనది జపాన్లో కొన్ని లక్షల మంది యాటమ్ బాంబ్స్ వల్ల చనిపోయారు. ఆ తర్వాత అమెరికా రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపడి జపాన్కి అంబ్రెల్లాగా మారింది. జపాన్ని డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయమని, జపాన్కి వేరే దేశాలతో గొడవలు వస్తే అమెరికన్ ఆర్మీ జపాన్కి హెల్ప్ చేస్తుందని అమెరికా ప్రకటించింది. దాంతో యుఎస్ జపాన్కి బిగ్ బ్రదర్లా మారిపోయింది. వాస్తవానికి యాటమ్ బాంబ్ కొన్ని లక్షల మందిని చంపినా మళ్ళీ అలాంటి ప్రపంచ యుద్ధాలు జరగకుండా ఆపింది అని చెప్పడంలో ఎలాంటి హెజిటేషన్ ఉండదు. మీ పర్సెప్షన్లో న్యూక్లియర్ వెపన్స్ మానవాళికి మంచి చేశాయో చెడు చేశాయో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.